హాయ్ ఫ్రెండ్స్, సిరి ఏంజల్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి. చాలా టేస్టీ అయిన అటుకులు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ముందైతే మనం అటుకులను తీసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ క్లీన్ చేసేసి వాటర్ లేకుండా జల్లెడ లాంటి దాంట్లో వేసుకుని అయితే అటుకులను వండించుకోవాలండి. వాటర్ రాకూడదు. 5 మినిట్స్ అయితే అటుకులను పక్కన పెట్టాలి. తర్వాత తాలింపు దినుసులు ఓ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగుళ్ళు, మినగపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి అయితే ఆవాలు మనం బాగా వేయించుకోవాలండి. ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టం బట్టి. కానీ ఇంగువ వేసుకుంటే పులిహోరకి చాలా టేస్టీ వస్తుందండి. ఏ పులిహోర అయినా ఇంగువ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అయితే చూడండి, నేనైతే తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను. మీరైతే లైక్ కొట్టడం అయితే మర్చిపోద్దు. ఈ ఫుడ్ మార్నింగ్ టైము, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను పసుపు యాడ్ చేసాను చూడండి మీరు. ఎందుకంటే లైట్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక డైట్ రెసిపీలా అయితే యూజ్ అవుతుంది. మీరైతే లైక్ కొట్టడం మర్చిపోదు ఫ్రెండ్స్. సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నా అండి నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలాగే నిమ్మరసం కూడా కావాలండి. చూడండి, సాల్ట్ యాడ్ చేస్తున్నా. మీ క్వాంటిటీ, మీ టేస్ట్కి స్పైసీగా కావాల్సినంత ఎండుమిర్చి అవి తీసుకోవచ్చండి ఇందులో. చూడండి, తాలింపు అనేది కరెక్ట్ పర్ఫెక్ట్లో మనకి స్మెల్ అనేది తెలిసిపోతుందండి కరెక్ట్గా వేగిన తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయిన తర్వాత తాలింపులన్నీ నిమ్మరసం అయితే చల్లారిన తర్వాత వేసుకోవాలి. మీకు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలని అయితే నేను చూపిస్తున్నా. జస్ట్ గోరువెచ్చగా ఉండండి, గోరువెచ్చగా ఉండగా వేయండి సరిపోతుంది. అది కూడా మీ పులుపు ఎక్కువ వేసేసుకోవద్దు. ఒక కప్పు దానికి ఒక పెద్ద కాయ అయితే నిమ్మకాయ ఒకటి సరిపోతుంది. చిన్న సైజు అయితే 2 తీసుకోండి. చూడండి, ఆ అటుకులను అయితే నేను వేసేస్తున్నా ఇప్పుడు ఆ తాలింపులో అయితే. ఎక్కువ కలిపేసిన అటుకులు విరిగిపోయి మనకైతే మెత్తగా జావలా అనిపిస్తుందండి. అటుకులు వేసిన తర్వాత ఓన్లీ 2-3 టైమ్స్ అలా అయితే కలపండి, జస్ట్ కలపండి అంతే. మీరు పాత వాళ్ళకే ఎక్కువ లైక్లు ఇస్తున్నారు, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి ప్లీజ్. లైక్ చూడండి, జస్ట్ అలా లైట్గా కలపండి సరిపోతుంది. ఎందుకంటే అటుకులు స్మూత్గా ఉంటాయి కదా, ఆల్రెడీ వాటర్లో వేసి తీసేసి కడిగేసి క్లీన్ చేసి పెట్టినాయి కదండి, అందుకే. మనకైతే రెసిపీ రెడీ అండి. ఇది వెంటనే చల్లారిపోతుంది, ఓన్లీ తాలింపే కదా మనం ఫ్రై చేస్తా. 3 మినిట్స్ పోతులోకి చల్లారుతుందండి గోరువెచ్చగా. చల్లారిన తర్వాత అయితే మనం లెమన్, ఇంగువ ఆప్షనల్, ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా, ఇంగువ కూడా చల్లారిన తర్వాత 2-3 మినిట్స్ పోయిన తర్వాత వేసేసుకోండి అంతే. టేస్టీ అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. Please like, share, subscribe. Let's watch. ఫైవ్ మినిట్స్లో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది.
చూసారా, నేనైతే ప్లేట్ తెచ్చుకోవడానికి వెళ్ళా ఆ వీడియో. థ్యాంక్ యూ. లాస్ట్కి క్రాప్ చేయడానికి అవుదా, ఆకులంతా చూపించేసి అవి కూడా కట్ చేయడం లేదు.